నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ మనోజ్ ఇక చాలా మంది మాకు రుణమాఫీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు లేకుంటే వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన అంశాలు కావచ్చు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందకనో ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడమో ప్రభుత్వ అధికారులు వాళ్లకు లంచాల కోసం ఇబ్బంది పెట్టడమో ఈ రకంగా చాలా సమస్యల గురించి చెప్తున్నారు. సో మీరు గనక మీ సమస్యను మా దృష్టికి తీసుకురావాలన్నా లేదంటే ప్రభుత్వం దృష్టికి మా తరపున మీ గొంతుకగా మేము మాట్లాడాలన్నా మీ సమస్య మాకు చెప్పాలనుకుంటే కనుక కింద కనబడుతున్న నెంబర్ 88563926 నెంబర్కి కాల్ చేయండి. మేము దాదాపుగా మీకు కాల్స్ అటెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి. మీకు ఎర్లీ మార్నింగ్ సుమారుగా 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ షో నడుస్తుంది. షో నడిచినంత సేపట్ల దాదాపుగా ఎన్ని సాధ్యమైతే అన్ని ఫోన్ కాల్స్ తీసుకుంటూనే ఉంటాం. సో లేదు మాకు సంప్రదించినటువంటి సమయంలో మేము అందుబాటులో లేము, మేము ఫోన్ కనుక అటెండ్ చేయకపోతే ఇదే నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా మీ సమాచారం అందించవచ్చు, మీ సమస్యను మాకు చెప్పవచ్చు. డెఫినెట్గా మా టీం రెస్పాండ్ అవుతుంది. వాట్సాప్ ద్వారా మీ సమాచారాన్ని చూస్తాం. పర్టికులర్గా ఆ తీవ్రతను బట్టి మీకు డెఫినెట్గా కాల్ చేసి మేము మళ్ళీ రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. సో ఏదో డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని అంశాల మీద ఈ సమయాన్ని అంటే ముందుగా గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఈ సమయాన్ని డెఫినెట్గా ప్రశ్నించేందుకే మేము పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రతిపక్షాలని కావచ్చు, ఇతర ఏదైనా కూడా. ఎందుకంటే చాలా వరకు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతోమంది ప్రజానికం కూడా ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఏదో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చుకున్నారు. మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనితీరు మీద మనం ప్రశ్నించకపోతే, ఇదే ప్రజానికంగా మీరు ప్రశ్నించకపోతే, ఏదో సంవత్సరం కాలమే కావచ్చు, గతంలో కేసీఆర్ గిట్లనే పసిగుడ్డు ప్రభుత్వం అయింది, ఆ తర్వాత కుల్లగుట్టలే అదేంది ఈ రకంగా మాట్లాడుకొచ్చిండు. అప్పుడే పిల్లగాడు పుట్టినానికి పురుడు చేయలే కుల్లగుట్లు అన్నట్టుగా మాట్లాడుకొచ్చిండు పదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అప్పుల కుప్ప నుంచి బయటపడేయాలి, అప్పులు ఎట్లా తీరుస్తామని చెప్పి ఒక బాధతోని వీళ్ళు పదే మాట్లాడుకొస్తే నడవది. దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తయిన తెలంగాణ రాష్ట్రం, మరి దాని పర్యావసనం ఎట్లా ఉండే, దాని ఫలితం ఎట్లా ఉండదు అనే విషయాన్ని డెఫినెట్గా మనం మాట్లాడాల్సిందే, క్వశ్చన్ చేయాల్సిందే. రైట్గా ఈ వారం అంటే సుమారుగా ఈ నెలాఖరికల్లా మరొక 5 లక్షల మందికి రుణమాఫీ చేయబోతున్నారట. అంటే మొదటి విడతగా 1,00,000 రూపాయలు, రెండో విడతగా 1,50,000 రూపాయలు, మూడో విడతగా 2 లక్షల రూపాయలు, అన్నీ చక్కగా ఉన్న వాళ్ళకి. అంటే అక్కడ రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు అథెంటికేషన్ ఉండి, అంటే ఈ అమౌంట్లో 2 లక్షల లోపు కనుక ఉండి 1,50,000, 1,00,000, 2 లక్షలు ఈ రకంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా రైతు రుణమాఫీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దాదాపుగా అయిపోయింది, ఇంప్లిమెంట్ అయింది కూడా. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది ఎవరయ్యా, మాకు రోజు ఫోన్ చేస్తుంది ఎవరయ్యా అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పేరిట లోన్ ఉన్నవారు కానివ్వండి, ఆధార్ కార్డు లింక్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఇబ్బందులకి రాష్ట్ర ప్రభుత్వం తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుందో తెలియదు. కానీ ఈ నెలాఖరికల్లా దాన్ని క్లియర్ చేస్తామని చెప్తోంది. చూద్దాం మరి ఏమైంది అనేది. ఇక మరోవైపు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ అయినాయి కోర్టు నుంచి, నాంపల్లి సెషన్స్ కోర్టు నుంచి. ఏంది విషయం అనంటే ఆయనకు సంబంధించి ఓటుకు నోటు కేసు విషయం ఏదైతే తెర మీదకి వచ్చిందో గతంలో, ఆ ఓటుకు నోటు కేసు విషయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న మళ్ళా ఆయన అక్టోబర్ 16 తేదీన కోర్టు ముందు హాజరు కావాలి, ఎంక్వైరీకి హాజరు కావాలని చెప్పి కోర్టు సమన్లు జారీ చేసింది. చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటిగా తొలి వెలుగు విషయానికి వస్తే 6 ఏళ్ల చిన్నారిపై రేప్, లైంగిక దాడికి పాల్పడ్డ పీఈటీ టీచర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టెన్షన్. నడి రోడ్డు మీద ఎవరైతే టీచర్ ఉన్నారో, ఎవరైనా కానివ్వండి, అక్కడ టీచర్ అనే కాదు, ఇంకో వృత్తి కావచ్చు, ఇటువంటి వాటికి పాల్పడ్డ వాళ్ళందరినీ హాఫ్ న్యూడ్ చేసి అంగి చొక్కా తర్వాత కింద పైన అంగి ఉన్న కింద ప్యాంట్ వదిలేసి ఒక పోలీస్ వ్యాన్ గట్టి సినిమాలో చేస్తారు చూసిన ఉరికించుకోపోవడు. సో మధ్యలో మనం ఏం చేయాలంటే ఆడపిల్లలతో చెప్పు దెబ్బలు కొట్టించుకుంటూ ఊరంతా ఊరేగియాలి వాళ్ళని. అప్పుడు కొంత ఎవరైనా మేము చేస్తే మా ఇజ్జత్ పోతుంది, మా మానం పోతుంది, గట్లా పరువు పోతుందని చెప్పి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇంత ఘోరమా? స్కూల్ పిల్ల, యూకేజీ పాప అంట ఆమె. ఏం పోయే కాలం వచ్చింది ఆయన నీకు? ఇంత సిగ్గుమాలతనమా? నిన్ను అన్నదో తల్లి, నీకు వేసుకున్నది ఒక ఆడబిడ్డ, నీకు పుట్టబోయింది ఒక ఆడబిడ్డ, నీ ఇంట్లో అక్క చెల్లి అమ్మ ఎవరినో గమనించలేకపోయినావా? యూకేజీ పాప మీద ఇంత అఘాయిత్యమా? అటువంటి చర్యలు తీసుకుంటే జర సిగ్గు వస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా, భార్య అక్క చెల్లందరూ ఎవరన్నా కూడా ఫస్ట్ బయట మీకు రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇంట్లో మీ వాళ్ళని మీరు ఫస్ట్ కొంత కంట్రోల్లో పెట్టే ప్రయత్నం మీరు కూడా చేయాలి, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా. ఎందుకంటే మీరు ఇక్కడ
ఈరోజు ఈయన నీకు అన్నయ్య కావచ్చు, కానీ బయటికి పోతే వాడు కూడా ఇంకొకరికి అన్నయ్య ఉంటాడు. కానీ వాడు చూసే చూపు కానీ వాడు చేసే ప్రవర్తనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు మీ అన్న బయటికి వెళ్ళి ఇంకొకరిని అలా అనకూడదు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి అయితే కొడుకుని, భార్య అయితే భర్తని, తమ్ముడైతే అక్క తమ్ముడిని, ఈ రకంగా మిమ్మల్ని మీ యొక్క సోదర భావం ఉన్నటువంటి వ్యక్తుల్ని అరే ఇవన్నీ మంచి పనులు కాదు అని చెప్పి చెంప చెల్లుమని పిల్లగా చెప్పుతో కొట్టినప్పుడు తప్పు లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన కనుక అలాంటి ఆ సిమ్టమ్స్ కనుక ఆ వ్యక్తి దగ్గర కనబడితే చెప్పుతో సమాధానం చెప్పండి. మీరు ఇంటి వరకే పరిమితం చేసి వాడిని కట్టడి చేసి కంట్రోల్ చేసి వానికి సిగ్గొచ్చే రకంగా మీరు అంటే వాడు మార్పు వచ్చే రకంగా మీరు ప్రయత్నం చేయకపోతే బయటకు వచ్చి ఇటువంటి మీ తోటి ఆడబిడ్డల మీదనే ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్కౌంటర్లు చేయమంటే ఎన్కౌంటర్ చేస్తున్నారు, ఉరి శిక్ష వేయమంటే ఉరి శిక్ష. ఇన్ని చేసినా కూడా ఈ అత్యాచారాలు తగ్గడం లేదంటే ఎంతటి స్థాయిలో మితిమీరిపోయిన అర్థం చేసుకోవాలి. ఇక ప్రతి మహిళకు 500 రూపాయలు బతుకమ్మ కానుక ఇవ్వనున్న రేవంత్ సర్కార్. ఇక మేడిగడ్డలో భారీ గోల్మాల్, ఏజెన్సీలకు వంత పాడిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఉన్నతాధికారులకు తెలియకుండానే 1600 కోట్ల బ్యాంకు గ్యారంటీ. డిజైన్లు డ్రాయింగ్లు తయారు చేసిన వ్యాప్స్కో. ఇక భారీ వరదల వల్లే బ్యారేజ్కి డ్యామేజ్. జస్టిస్ ఘోష్ ఎదుట విచారణకు హాజరైన ఇంజనీర్లు. ఇక పక్కనే హెల్పర్ కాదు రేపిస్ట్. పాపం మీద యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ వాళ్ళకి డబ్బులు పంచుతుంటే సహాయం చేస్తుంటే పాపం బాగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కావచ్చు అనుకున్నారు. కానీ ఒక్కొక్కటి బయటపడ్డా కొద్ది దొరకబట్టి చిన్నగా చేయొద్దాన్ని రేపిస్ట్గా మారిపోయినట. పాపం ఆవిడతో పాటు ఆయనతో పాటు యాక్టింగ్ చేసిన ఒక అమ్మాయి, ప్రముఖ షోలో పాల్గొన్న ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయడం కాకుండా ఆమె న్యూడ్ ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడంట ఈ కేటుగాడు. ఇక ఇది గమ్మత్తున్న ముచ్చట. నా కేటీఆర్ ఏమన్నాడు? 8,888 కోట్ల రూపాయల అక్రమం జరిగింది అని రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి అక్రమంగా అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ పద్ధతి లేకుండా కట్టబెట్టిర్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అతిపెద్ద స్కామ్ అని చెప్పి కేటీఆర్ బయటపెట్టి పలుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు. కట్ చేస్తే కేటీఆర్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమంటాడంటే ఇజ్జత్ తీసినట్టుగా మాట్లాడండి కేటీఆర్ పరువు పోయింది. పాపం కేటీఆర్ పరువు పోయింది. నీకు తెలియదు సుజన్ రెడ్డి మనోడే అని చెప్పి అంటున్నాడు. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మారి కాదు, నీకు తెలియదు కేటీఆర్ సుజన్ రెడ్డి మనోడే. ఇంతకు మించి ఏం కావాలి అంటే కేటీఆర్కి పాపం సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా సొంత పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి కూడా పరువు పోవట్టే, ఇజ్జత్ పోవట్టే. తెలంగాణ భాష చెప్పాలంటే సిగ్గు ఇజ్జత్ మానం అని పోతానే. అమృత్ టెండర్ల పైన అనవసర వివాదం. సీఎం రేవంత్కు టెండర్లు ఎలాంటి లింకు లేదు. చూడండి మీరు మొత్తం బయట పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, కేంద్ర మంత్రికి లేఖ రాసిన అన్నారు కదా. కేంద్ర మంత్రి దాకా అవసరం లేదు. ఫస్ట్ మీ మాజీ ఎమ్మెల్యే మీ పార్టీలో నాయకుడు ఏమంటున్నాడు? రేవంత్కును టెండర్లకు ఏం సంబంధం లేదని అంటున్నాడు. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది కాదు. భార్య తమ్ముడు బామ్మర్ది కాకపోతే ఏమైతే అన్నావు కదా నువ్వు. మరి ఇప్పుడు మీ పార్టీ మా నాయకుడు ఏమంటుండు? సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది ఏం కాదు, నీకు తెలియదు ఊకో అని చెప్పి కేటీఆర్ మందలిస్తాడు. రూల్స్ ప్రకారమే సుజన్ రెడ్డి టెండర్లు వచ్చినాయి. కేటీఆర్కి అన్ని విషయాలు వివరిస్తా. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఫస్ట్ నువ్వు ఏమైనా మాట్లాడే ముందు మీ ఎమ్మెల్యేని సంప్రదించి మీ పార్టీ నాయకులు సంప్రదించు, వాళ్ళు చెప్తారు సరైన సమాధానం. ఎంక్వైరీలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద అబండాలు ఇంకేదైనా ఇంకా వేసే ముందు ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమైనా చెప్తారు కావచ్చు ముచ్చట. ఎంత పరువు బాయ్ కేటీఆర్ అనేది. ఈనాడు విషయానికి వస్తే అదిగో అల్లదిగో మహాప్రసాదం. శతాబ్దాల కిందటి వడ, తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు దిట్టం లెక్కపోటులో తయారీ. ఇక భక్తులకు 3.50 లక్షల వరకు పంపిణీ. ఇక నేడు 7 జిల్లాలకు భారీ వర్షాలు. సో మళ్ళీ భారీ వర్షాలు ప్రారంభమయ్యాట. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు. కన్నర్ కోట మెరిట్ జాబితా విడుదల. నేడు 5 గంటల్లోపు అభ్యంతరాల స్వీకరణ. గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం. ఇకపై ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు. ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలాల వివరాలు సేకరించాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అర్హులైన పేదలకు 2 పడకల గదులు ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి. దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ సమర్పించాలన్న రేవంత్ రెడ్డి. ఇక ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు అంటున్న మోదీ. డిఎస్సి 2008 బాధితుల కొలువులు. సో పాపం వాళ్ళు ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి దాదాపుగా ప్రజావాణికి ఒక 3 నెలలు రోజు వచ్చుడే. పాపం వాళ్ళు రాని రోజు లేదు. ఎటకెళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తున్నారట.
కాంట్రాక్ట్ విధానంలో ఎస్జిటిలుగా నియామకం అట. ఇక పాతాళంలో లేను నీళ్లు విద్యార్థుల కన్నీళ్లు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, బకెట్స్ ఇక్కడ దాకా ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడంతో బోర్ల వాటర్ పైకి ఎక్కుతలేవంట. ఐ మీన్ కింద నుంచి బోర్ల వాటర్ రాకపోవడంతో ఆ ట్యాంక్ పైకి ఎక్కుతలేవంట. సో 4-5 ఫ్లోర్లు ఉంటుందట, 350 మంది విద్యార్థులు ఉంటారట. ఇది ఎక్కడ పిట్లం, కామారెడ్డి జిల్లా దగ్గర కస్తూరిబా గాంధీ విద్యార్థుల పాఠశాలకు సంబంధించి విజువల్స్ ఇవన్నీ కూడా, ఆ దృశ్యాలు ఇవన్నీ. సో కిందనే పైప్ ద్వారా ఆ బకెట్లను నింపుకొని ఒక్కొక్కరు లైన్లో పెట్టుకొని ఆ బకెట్లు మళ్ళీ మీదికి మోసుకుపోతున్నారంట. ఇటువంటివి కదా మీరు పట్టించుకోవాల్సినవి, ఇటువంటివి కదా రేవంత్ రెడ్డి కనీసం ఆ దృష్టి అయినా చూడుర్రి. విద్యాశాఖ మంత్రి మీరు, ఇది మన దౌర్భాగ్యం. అది 10 నెలలైనా కూడా, సుమారుగా సంవత్సరం కాలం వచ్చినా కూడా విద్యాశాఖ మంత్రి నేను ప్రభుత్వం నేనే చూస్తున్నా. ఇక్కడ ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వాలు లేవు ఇట్లా. ఓ విద్యాశాఖ మంత్రి పెట్టలేని పరిస్థితి. ఆ విద్యాశాఖ కమిషనర్గా ఉన్నటువంటి ఎవరు, ఆకునూరు మురళి. కనీసం మీరన్నా దీని గురించి దృష్టి సారించండి. మరి నాకు తెలిసి మీ పరిధిలోకి వస్తుందా రాదా, మీరు లిమిట్స్లో ఉండలేదు తెలియదు, కానీ ఇటువంటి విషయాలు మీరు పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రి, కనీసం ఒక కంటెంట్ వేయండి. విద్యార్థులే కనుక రోడ్డెక్కి ఆందోళన చేపడితే ఇక మీ ప్రభుత్వం ఇక సస్యం మీరే ఇక ప్రభుత్వానికి సంబంధించి తాడోపేట తేల్చుకుంటారు. ఇక 500 కుటుంబాలు, 140 లారీలు, 23 మండలాల్లో సేద్యానికి వెన్నుదన్నుగా యువకులు. సో వాళ్ళందరూ కూడా బయట దేశాలకు పోయి ఆడ పనులు చేసుకునేదంట. డిచ్పల్లి, నిజామాబాద్ దగ్గర. ఇప్పుడు ఆఖరికి వస్తే వాళ్ళే లారీ డ్రైవర్లుగా, క్లీనర్గా ఏళ్ల తరబడిగా కుటుంబాల్లో వదిలిపెట్టిపోయేదంట. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే సుమారుగా 150 లారీలు ఉన్నాయట. ఇక కోర్ను కాపాడుకుందాం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే. ఇదేంటంటే అసలు వార్త ఇన్ డీటెయిల్గా చూస్తే, ఇవాళ రేపట్ల సివిల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు వచ్చి మళ్ళీ అమీర్పేటలో కోచింగ్ తీసుకోగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు. తర్వాత ట్రిపుల్ ఈసీ అంటే వాటికి కోర్ లాంగ్వేజ్ సంబంధం లేదు. ఏం చేసినా కూడా తర్వాత చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఇన్ బిట్వీన్ అదేదో జోక్ ఉంటుంది కదా, 400 రూపాయలు 45 డేస్ క్రాష్ కోర్స్, తర్వాత జాబ్. సో ఇటువంటి పద్ధతి ఎక్కువైపోతున్నది. క్రాష్ కోర్సులు అనేది తీసుకొచ్చి అసలు కోర్ జాబులు అనేది లేకుండా పోతున్నాయి. సో వీటికి కోర్ను కాపాడుకుందాం అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని సివిల్ కేటగిరీలో పంపించే రకంగా ఎవరిని వారి కోర్ జాబ్స్ కోసం కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నదట. ఎఫ్టీఎల్ ఎంతవరకు నిర్ధారించే పనిలో కలెక్టర్ల నిమగ్నం. ఇప్పటికే 71 చర్యల ప్రాథమిక నోటిఫికేషన్. ఇక హైదరాబాద్ ఇక చిప్ నగరం, మైక్రో చిప్ల తయారీకి ప్రయోగాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం. ఇక మరోవైపు లస్కర్లు వస్తున్నారు. లస్కర్లు అంటే ఎవరంటే ఊర్లల్లో ఒకప్పుడు ఉండేది, 30 ఏళ్ళ కిందట ఉండేదంట. వీళ్ళంతా ఊర్ల పొంటి ఆ కాలువలు ఉంటాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాగార్జున సాగర్ కాలువ కానీ, ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ, కాలువల పొంటి రైతులకు నీరు బారించేందుకు నిండినాయా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, అడ్డం మీద ఉన్నా అని చెప్పి ఆ కాలువ పొంటి పని చేసుకునే వాళ్ళంతా లస్కర్లు అనేది. సో ఆ విధానం ఎత్తేసింది. 30 ఏళ్ల క్రితం ఉన్న లస్కర్ విధానం మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నదట. ఇక 9న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు. సో 1,90,000 రూపాయలు 9 తారీఖున పడతాయట. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఎన్ఆర్ఐ కోటా ఓ మోసం, డబ్బులు దండుకునే ఎత్తుగడన్న సుప్రీంకోర్టు. వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత. ఇక కర్ణాటక సీఎంకు షాక్, ముడా స్కామ్లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకే. ఇక రేవంత్ రెడ్డి కోర్టుకు రండి, వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలని ఇతర నిందితులు కూడా. ఓటు నోటు కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు సమన్లు. ఇక అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ. దసరాలోపు 4వ విడత పూర్తి. దసరాలోపు 4వ విడత పూర్తి అయిపోతుంది. అక్టోబర్ మొదటి వారంలో చేస్తారట. ఇక 4,250 కోట్ల అవసరమైన అంచనా. ప్రాథమిక స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్. నెలాఖరికల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏం చేస్తారో ఈరికైనా కూడా ఇంత ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు. మా కంటిన్యూస్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, చాలా ఫోన్స్ అటెండ్ చేయలేకపోతున్నాం. మరి కాసేపట్లో ఈ ఫోన్స్ అనేది తీసుకుంటా, నేను మాట్లాడతా. సో ఈ రకంగా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. మరి ఇన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4.25 లక్షల మంది అని చెప్తున్నది, 4 కోట్లే అని చెప్తున్నది. కానీ పెండింగ్లోనే మాత్రం సుమారుగా 18,000 కోట్ల రూపాయలు పెండింగ్లోనే స్వయాన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ నోటి నుంచి వచ్చిన మాట. మరి 18,000 కోట్లకి 4,000 కోట్లకి ఏమాత్రం పొందడం లేదు. మరి ఎంతమందికి వస్తాయి ఎంతమందికి రాదో చూడాలి. ఇంకా మీరు తాత్సారం చేసి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యక అన్ని రకాల అర్హతలున్నా ఇవ్వకుండా రైతులను కనుక ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు.
ఉత్తర్వులు జారీ చెరువులు నాలాల నిర్వాసితులకు గుర్తింపు. ఇక దసరాకు మంత్రివర్గ విస్తరణ, ఏఐసిసి నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గే. 4 పేర్లు ఇప్పటికే ఖరారు, మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి చర్చించాకే తుది నిర్ణయం. ఇక రేవంత్ కుటుంబం దోపిడీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇళ్ల కూల్చివేత. మరి గతంలో నేరెళ్ల బాధితులు మరి నీకు ఓటేసి గెలిపించుకుని నేరెళ్ల బాధితుల మీద దాడి చేసినప్పుడు అప్పుడే ఎడబైంది నోరు, అప్పుడు కళ్ళ గంతలు కట్టుకున్నారా? సరే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్, మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. ప్రజలు కూడా మీ క్వశ్చనింగ్ని, మీ యొక్క ప్రశ్నించే తత్వాన్ని చూస్తున్నారు ప్రతిపక్ష పాత్రగా. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు నేరెళ్ల బాధితులు నీకు ఓటేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు దాడి చేసినావు? ఉసుకబట్టుకపోతున్నారా అని చెప్పి అక్రమంగా అడ్డుకుంటే థర్డ్ డిగ్రీ మీరు చేసేది. ఆ దళితుల మీద, ఆ నేరెళ్ల బాధితుల మీద మీరు అంతగానం అధ్వానంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ చేసి మగవారిని ఆడవారిని తేడా లేకుండా వాళ్ళ మీద విచ్చలవిడతరంగా పోలీసులతో దాడి చేయించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏడపోయింది. మరి అప్పుడు మీకు ఓటు వేసిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. మరి ఓటు వేసినాక కూడా దాడి చేసి ఇక్కడ ఓటు వేయలేదని రేవంత్ రెడ్డి కక్ష కట్టుకుంటారని చెప్పుకుంటున్నారు కదా. ఎంత దిక్కుమాల రాజకీయం అంటే నిజంగా. సర్కార్కు 159 కోట్లు నిర్మాణ సంస్థ బ్యాంకుకు గ్యారంటీలు. సర్కారుకు చెప్పకుండా 159 కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థకు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిందట. ఇక మిల్లర్ ఆస్తుల జప్తు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడంపై కారణం. ఇక మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక 15 లక్షల రేషన్ కార్డులు రద్దు, కార్డుదారులు ఈకేవైసీకి హాజరు కానందునే వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. సిటిజన్ 360 ద్వారా అర్హుల గుర్తింపు, ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్, వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ. ఇక నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, ఇరిగేషన్ శాఖలోకి 677 మంది ఏఈలు. ఇక వెలుగు హెడ్లైన్ చూస్తే కనుక ఆక్రమణల కూల్చివేతల్లో పేదల రోడ్డున పడ్డద్దు. సో మొత్తం మీద అక్కడ మూసీ నది ప్రవాహానికి సంబంధించి 16,000 ఇండ్ల నిర్మాణానికి 16,000 మంది అక్కడ నివసిస్తున్నారట. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 159, సారీ ఇక్కడ 159 అని ఉంది, అంతేనా? నేను తప్పు చదివినా. ఇక్కడ 159 అని, ఇక్కడ 1597 కోట్లు అని ఉంది. మరి 1597 కోట్లట ఎల్ఎన్టీ సంస్థకు, ఈఎన్సీకి తెలియకుండానే గ్యారంటీలు. ఇక ల్యాండ్ స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని కలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక సగానికి పైగా సన్నాలే, రికార్డు స్థాయిలో 60% సన్నవడ్ల సాగు. మొత్తం 60,39 ఎకరాల్లో వరి సాగుతుందట. అందులో 36 లక్షలు సన్న రకాలు వేసిరట. బోనస్ 500 రూపాయల కోసం మొత్తం మళ్ళా సన్నవడ్లు వేసుకొని కూర్చున్నారు. ఇక రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా. టీడీపీ అయిపోయింది, టీడీపీ నుంచి వైసీపీలోకి పోయిండు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నాయకుడిగా. ఆయన తప్పుపట్టలే మనం, ఆయన కృషి ఎనలేనిది బీసీ సంఘం కోసం. కానీ రాజకీయంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆ రోజు టీడీపీ, తర్వాత వైసీపీకి పోయి ఏపీ నుంచి రాజ్యసభ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి పోయి సిద్ధమవుతున్నాడంట, బీజేపీ పార్టీలో పోబోతున్నాడంట. దళితులపై రియల్టర్ దాడి, తమ సీలింగ్ ల్యాండ్స్ గుంజుకొని వెంచర్ వేశారు రైతుల ఆందోళన. మాట్లాడుకుందామని పిలిచి రాళ్లతో కొట్టిన రియల్ వ్యాపారి అనుచరులు. నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ కనుక చూస్తే, RRR బాధితుల పక్షాన పోరాడతాం. మళ్ళీ ఉద్యమాన్ని లేపిరు, తెరలేపిరు. ఇక ఓట్లేయలేదనే కూల్చివేతలు, నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ప్రతాపం. తిరుపతి రెడ్డికి ఇచ్చినట్టు గరీబోళ్లకు టైం ఇయ్యలే, దమ్ముంటే మీ నేతల ఫామ్ హౌస్లను కూల్చండి. ఇక అసైన్డ్ భూమ్ ఫట్ నిబంధనలకు పాతరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు ఎసరు. ఇక మెగాపై దగ, ప్రైవేట్ కోసం సర్కార్ డైరీని బలిపెట్టే చర్యలు. పొరుగు రాష్ట్రం పెద్దల కోసం తెరవెనుక పావులు. నిర్వీర్యం దిశగా 8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ గాలికి కనీస సమీక్ష చేయని ప్రభుత్వం. మెగా డైరీలో 9 నెలలుగా నో పేమెంట్ మెయింటెనెన్స్. ఇక 16న కోర్టుకు రావాల్సిందే అంటూ రేవంత్కి సంబంధించిన సమాధానాల గురించి ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత.
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి నిరసన సెగ 6 గ్యారెంటీలపై అడ్డగించిన స్థానికులు రుణమాఫీ దోకాపై రైతుల ఆగ్రహం జగిత్యాల జిల్లా రైతు వేదికకు తాళం ఇక దర్వాజల ఊడబీకి దౌర్జన్యం అప్పు చెల్లించిన రైతుల ఇంటికి తలుపులు తొలగించిన డీసీసీబీ స్థానికుల ఆగ్రహంతో మెనిదిరిన అధికారులు ధాన్యం దించుకోం ప్రభుత్వానికి మిల్లర్ల అల్టిమేటం అన్ని జిల్లాలో కలెక్టర్లకు వినతి పత్రాలు సన్న ధాన్యంతో 67% సీఎంఆర్ ఇవ్వలేం మిల్లపై దాడులు వేధింపులు ఆపాలి సమస్యల పరిష్కారానికి మిల్లర్ల డిమాండ్ ఇక ఊర్రా లిక్కర్ మాల్స్ వీలు పెట్టిన దానికంటే ఎక్కువ రాష్ట్రంలో పెరుగున్న మద్యం షాపుల ఆదాయం పెంపునకు సర్కారు యోజన వీళ్ళ వార్తలు కొన్ని చూస్తుంటే దేంతో నవ్వాలో అర్థమైతలేదు లెబనాన్పై బాంబుల వర్షం సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్